ఒక దూరమైన ద్వీపరాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు రాణులు. పెద్ద రాణి చాలా మృదువైన స్వభావం గలది. చిన్న రాణి మాత్రం అసూయతో ఉండేది. విచిత్రం ఏమిటంటే పెద్ద రాణి తలపై ఒక వెంట్రుక మాత్రమే ఉండేది. చిన్న రాణికి మాత్రం రెండు వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు చిన్న రాణి రాజుగారిని దగ్గరికి పిలిచి, నాకంటే తక్కువ వెంట్రుకలున్న రాణి మీ రాజభవనానికి పనికిరాదు. ఆమెను బయటికి పంపించండి అని చెప్పింది. ఆ మాటలకు ఆలోచించకుండా రాజు పెద్దరాణిని రాజభవనం విడిచిపెట్టి వెళ్ళమని ఆదేశించాడు. ఏమీ మాట్లాడకుండా పెద్దరాణి బయటకు బయలుదేరింది. దారిలో ఆమెకు చీమల గుంపు ఎదురైంది. మమ్మల్ని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్తే మేము నీకు సహాయం చేస్తామన్నాయి. ఆమె ఎంతో జాగ్రత్తగా వాటిని దాటింది. కొంత దూరం వెళ్ళాక ఎండిపోయిన పూల మొక్కలు కనిపించాయి. మాకు కొద్దిగా నీళ్లు పోస్తే నీ ప్రయాణం ఫలప్రదమవుతుందని విన్నవించుకున్నాయి. రాణి దగ్గరున్న నీటిని వాటికి పోసింది. ముందుకు సాగితే ఆకలితో ఉన్న పశువులు కనిపించాయి. మాకు మేత వేస్తే మీకు నేను ఆశీర్వాదం ఇస్తాము అన్నాయి. ఆమె వెంటనే వాటికి మేత వేసింది. చివరికి ఒక సాధువు లాంటి వృద్ధ మహిళ ఎదురైంది. ఆమెకు తన బాధనంతా చెప్పుకుంది. ఆ వృద్ధమ్మ నవ్వుతూ, ఈ దగ్గరలోని ప్రవాహంలో స్నానం చేస్తే నీ జీవితంలో మార్పు వస్తుంది అని చెప్పింది. రాణి నదిలో స్నానం చేయగానే ఆమె తల నిండా వెంట్రుకలు వచ్చాయి. వృద్ధమ్మ ఆమెకు శుభప్రదమైన వస్త్రాలు ఇచ్చి ఆశీర్వదించింది. సంతోషంగా ఆమె తిరిగి రాజభవనం వైపు నడిచింది. వెనక్కి వస్తూ చీమలు ఆమెకు ఉంగరాలు ఇచ్చాయి. పశువులు పాలతో పాత్రలు నింపాయి. పూల మొక్కలు పూలవర్షం కురిపించాయి. ఇవన్నీ చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. పెద్ద రాణిని మళ్ళీ రాజభవనంలోకి తీసుకొచ్చాడు. ఇది చూసిన చిన్న రాణికి అసూయ మరింత పెరిగింది. తాను కూడా అదే దారిలో వెళ్ళింది. కానీ చీమలను తొక్కింది. మొక్కలకు నీళ్లు పోయేది. పశువులకు మేత కూడా పెట్టలేదు. ఆమె కూడా నదిలో స్నానం చేయగా కొద్దిగా వెంట్రుకలు వచ్చాయి. కానీ ఎక్కువ కావాలన్న ఆశతో మళ్ళీ మళ్ళీ నదిలో మునిగింది. చివరికి ఉన్నవి కాస్త ఊడిపోయి ఆమెకు పూర్తిగా బోడిగుండుగా వచ్చేశాయి. తిరిగి వస్తూ ఆమె చేసిన చెడు పనుల ఫలితంగా పశువులు ఆమెను పొడిచాయి. పూల మొక్కలు ముళ్లతో గుచ్చాయి. చీమలు కుట్టాయి. బాధ తట్టుకోలేక ఆమె చనిపోయింది. అప్పుడు రాజుకు తన తప్పు తెలిసింది. దయ, వినయం, మంచితనం ఉన్నవారికి నిజమైన అదృష్టం దక్కుతుందని ఆయన గ్రహించాడు. నీతి: లోభం, అసూయ మనల్ని నాశనం చేస్తాయి. దయగా ప్రవర్తించిన వారికి జీవితం ప్రతిఫలం ఇస్తుంది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.